ఇప్పుడు సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. ప్రతిదానికి ఎక్కడో ఒక దగ్గర కోతలు పెట్టడం, అన్యాయం చేయటం, డబ్బులు కోత, లబ్ధిదారుల కోత జరుగుతోంది. అసలు ఇప్పుడు ఈ 14 నెలల కాలంలో 1,82,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1,86,000 కోట్లు. 1,86,000 మంగళవారం మళ్ళీ 5,000 కోట్లు. మళ్ళీ మంగళవారం 5,000 కోట్లకి ఇండెంట్ ఇచ్చారు. ఒకటేమో 1,500 కోట్లు 6 ఏళ్లకి, ఇంకోటి 1,500 కోట్లు 8 ఏళ్లకి, 2,000 కోట్లు 9 ఏళ్లకి. 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ల టెన్యూర్కి అప్పులు తీసుకుంటున్నారు. అంటే 86, ఇది ఒక 5, 1,91,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీసం ఒక్క పథకమైనా, ఒక్కటంటే ఒక్కటి ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎక్కడికి పోతోంది? ఎవరి జేబులోకి పోతోంది ఈ సొమ్మంతా? ఇప్పుడు మంగళవారం వస్తే మళ్ళీ 1,90,000 కోట్లు దాటేస్తుంది మళ్ళీ అప్పు. సార్ రేపు మీరు చెప్పే 1,91,000 కోట్లు 14 నెలల కాలంలో. అవును, 14 నెలల కాలంలో 1,91,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల కాలంలో 3,32,000 కోట్లు మాత్రమే చేశాడు. 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న. ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్. ఆయన 2,75,000 అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు అప్పు చేసి 2 ఏళ్ళ కోవిడ్ లో 30,000 కోట్లు కోవిడ్ ఖర్చు పెట్టి 1,97,000 కోట్లు అసలు వడ్డీలు చెల్లించి, ఏది అంతకుముందు వచ్చినటువంటి అప్పులకి 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఇంకో 1,75,000 కోట్లు ప్లస్ మీరు అన్నట్టు గ్రామాన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 38,000 స్కూళ్లు, 17 మెడికల్ కాలేజీలు, ఏదైతే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్ నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెప్తే చేస్తాడంతా చెట్ట. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా 12,000 కోట్లు మాత్రం ప్రజలకు ఇచ్చాడు సార్. దేంట్లో ఏది 1,91,000 కోట్లు, కేవలం 12,000 కోట్లు ఇప్పుడు అన్నిటికి కల్పించింది అంతే. అది ఎందుకంటే తల్లికి వందనం 10,000 కోట్లు అనుకుందాం. ఓకే, దీని ఒక 2,342 కోట్లు అంటే మొత్తం 12,000 కోట్లు. మరి మిగిలిన డబ్బు ఏం చేశాడు? రాష్ట్ర ప్రభుత్వానికి నెల నెల వస్తున్నటువంటి ఆదాయం ఏం చేశాడు? అంటే ఒక లెక్క ఇప్పుడు ఎలాగో రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 10,716 కోట్లు పెట్టుబడి సాయం రైతులకు ఇవ్వాల్సింది. 2 ఏళ్లకు కలిపి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా కలుపుకుంటే 21,432 కోట్లు. 21,432 కోట్లు. ఈయన చేసిన అప్పు 1,90,000 కోట్లు. ఇది ఇవ్వలేరా సార్ రైతులకి? ఇది కాదు, అది కూడా ఇవ్వచ్చు. ఈయన చేసిన అప్పుతో పోలిస్తే సూపర్ 6 కాదండి, ఇంకా సూపర్ 6 ఇంకో సూపర్ 6 ఇవ్వచ్చు. సూపర్ 60 ఇవ్వచ్చు, సూపర్ 66 ఇవ్వచ్చు. అసలు వీళ్ళు చెప్పినట్టు. ఎందుకంటే ఇప్పుడు అంత అప్పు చేశారు. ఇప్పుడు ఎందుకు మీకు ఆ పథకాలు తీసుకుంటే సార్ మీరు చూడండి, ఇప్పుడు 15,000 ఏదైతే నీకు 15 కార్యక్రమంలో అది ఎంత అవుతుంది? 13,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అవును, 2 సంవత్సరాలకి 26,000 కోట్లు అయింది. అది ఇచ్చేయచ్చు 26,000 కోట్లు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది 20,000 కోట్లు రైతు 21. మీరు అన్నట్టుగా వాళ్ళు నీకు 18 దానికి 34,000 కోట్లు సంవత్సరానికి అయింది. అంటే అది వేసుకున్న 68,000 కోట్లు. ఏది నెల 1,500 1,80,00,000 మంది ఉన్నారు. నిరుద్యోగ వృత్తి 20 లక్షల మంది అయింది. 20 లక్షలు ఇంటూ నెలకు సంవత్సరానికి 36,000, 3 ఇంటూ 20 లక్షల మంది అంటే అదొక 3 రెళ్ళు 6, అదొక 7,000 కోట్ల లోపు అవుద్ది. సో అది వేసుకున్న 14,000 కోట్లు. ఉచిత బస్సు 2 సంవత్సరాలు ఇచ్చున్నా కూడా మీరు అన్నట్టుగా 3,000 కోట్లు 3,000 కోట్లే. గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇస్తా 2,500 కోట్లు 2 సంవత్సరాలు ఇచ్చినా కూడా 5,000 కోట్లే. 1,00,000 కోట్ల లోపే అవుతుంది. ఇవంతా కలిపినా కూడా 1,00,000 కోట్ల లోపు అవుతుంది. మరి ఎక్కడికి పోయే ఎవరి జబ్బుల్లోకి వెళ్ళేవంతా? రైతుల్ని మోసం చేసి, తల్లుల్ని మోసం చేసి, విద్యార్థుల్ని మోసం చేసి, స్కూల్ పిల్లల్ని మోసం చేసి, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే బిడ్డల్ని కూడా మోసం చేసి ఈ డబ్బంతా ఎవరి జేబులో వేశారు? దుబారా చేస్తే ఎంత కోటేశ్వరుడైనా బేకార్ అయిపోతారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు చేసే దుబారా మామూలు దుబారానా? ప్రతి నెల ఏం చేస్తారు? 4,000 రూపాయలు ఒక పెన్షన్ ఇవ్వడం కోసం పొన్నికల్లో నవీన్ ఇంటికి వెళ్ళి టీ పెడతాడు. పొన్నికల్లో నవీన్ ఇంటికి వెళ్ళి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్కి వెళ్ళి పనిముట్లు పరిశీలించి చంద్రబాబు ఏది 1,00,00,000 ఖర్చు పెట్టి బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డ చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు నాయుడు. నిన్న జమ్మలమడికెళ్ళి జగదీష్ ఆటో ఎక్కిన చంద్రబాబు నాయుడు. గొర్రెల కాపరి శివయ్య దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను ఎత్తుకున్న చంద్రబాబు. పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్ళి పశువుల పచ్చిగడ్డి మిశ్రమాన్ని గట్టిగా తిప్పిన చంద్రబాబు నాయుడు. నాయి బ్రాహ్మణుడు భక్తుల జగన్నాథం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు. కొమ్మరి కుటుంబం వద్దకు వెళ్ళి కొబ్బరి చక్రం తిప్పిన చంద్రబాబు. ఇవన్నీ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు. ఏదైతే జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాస్తుకు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు. పల్నాడు జిల్లాలో 7 కొండలింటో గ్యాస్ పై మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు. కోటి ఈ అయిపోయిన ఎన్ని కోట్లు జరిగింది. ఇది ప్రతిరోజు చేసే కార్యక్రమం. ఇది
ముఖ్యమంత్రి కార్యక్రమానికి కోటి అవుతుందండి ఏ రోజు ఏది టీ పెట్టినందుక, టీ పెట్టినందుకు కోటి, ఆటోలో పోయినందుక, ఆటోలో పోయినందుకు ఆయనకి ఇచ్చేది 500 ఆ పబ్లిసిటీ కార్. ఇది వాళ్ళు చూసారు కదా, కిరాణా కొట్టుకెళ్ళినందుకు, మంచాలు వేసి మంచి ఒక సెట్టింగ్ వేసి డప్పు కొట్టినందుకు, డబ్బు కొట్టినందుకు, దానికి కూడా కోటి. ఏది పశువులు మిశ్రమం తిప్పినట్టు, ఏది దానా మిశ్రమం, ఏది చిన్నపిల్లలు ఎత్తుకున్నందుకు, అల్పాహారం తినిపించినందుకు, బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి ఆయన రసగుల్ల బాగుంది, చాక్లెట్ బాగుంది అన్నందుకు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రతిరోజు చేస్తున్నటువంటి దినచర్య. 91,000 కోట్లు దీంతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒకళ్ళు అఫీషియల్గా, ఇద్దరు అనఫిషియల్గా. ఎవరు? పవన్ కళ్యాణ్కి స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ చాపరు, నారా లోకేష్కి స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ చాపరు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ చాపరు, మళ్ళీ కొత్తగా ఇంకో స్పెషల్ హెలికాప్టర్కి మళ్ళీ ఆర్డర్ ఇచ్చున్నారు 400 కోట్లు, 172 కోట్లు అనుకుంటా. ఇట్లా మరి దుబారాగా ఏమైంది? రామోజీరావు చచ్చిపోతే ఆయన సభకు 10 కోట్లు, భువనేశ్వర్ గారు ఏదో సభకి వెళ్ళారని 5 కోట్లు విరాళం, ప్రభుత్వ డబ్బు. ఇట్లా ఇట్లా మరి దుబారా చేసుకుంటా పోతే ఆయన ఎంత దారుణం అంటే, పొద్దున పూట హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ బయలుదేరితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ బేగంపేటలో స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది, అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆయన దిగుతాడు, మళ్ళీ స్పెషల్ చాపర్ వేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తాడు, ఏదైనా మీటింగ్ ఉంటే చూసుకుని మళ్ళీ వస్తాడు. మరి అన్ని దుబారాగా ఏమైంది అంటే, ప్రజలకి సూపర్ 6తో పాటు మీరు ఇచ్చిన హామీలు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, కానీ మీరు దుబారా చేయడానికి మాత్రం ఇలా 100,000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారనేది వాస్తవం. రెండు, ఇది ఇచ్చినటువంటిది సూపర్ 6 కాదండి. ఇది సూపర్ 6లో అన్నదాత సుఖీభావ, పిఎం కిసాన్ అని లేదు, ఒట్టి అన్నదాత సుఖీభావే ఉంది. సూపర్ 6 పిఎం కిసాన్ లేదు. కానీ ఈ రోజు వాళ్ళు పెద్ద పెద్ద యాడ్లు వేసి, ఈ యాడ్లకు సార్ ప్రతిరోజు యాడ్లు, ఏది అత్యధిక సర్క్యులేషన్ సాక్షికి మాత్రం యాడ్లు ఇవ్వరు, విశాలాంధ్ర అంటే వాళ్ళకి ఇవ్వద్దు అట్లా. ఎందుకంటే పత్రిక మీకు ఇవ్వటాన్ని నేను తప్పట్టు, ఎందుకంటే అన్ని పత్రికలు బతకాలని కోరుకునే వాళ్ళు మేము కూడా ఉంటాం. మీరు ప్రజాశక్తికి ఇవ్వండి, విశాలాంధ్రకి ఇవ్వండి, సూర్యకి ఇవ్వండి, మీరు ఇస్తున్నారు అన్నిటికీ. సో దాంతోపాటు సాక్షికి మాత్రం ఇవ్వరు. సో వాళ్ళు పెట్టేటటువంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు చూస్తే సార్ ఇవాళ డబుల్ ఇచ్చారంట. డబుల్ ఇస్తే ఏంటి సార్? డబుల్ అంటే అర్థం ఏంటి? పోయిన నెలది ఈ నెలది కలిపి కదా, ఇది చూడండి. అన్నదాతకు డబుల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం. ఎంత దుర్మార్గం సార్! డబుల్ అంటే ఏం ఇవ్వాలి? లాస్ట్ ఇయర్ది ఇది కలిపి, లేదా మీరు చెప్పిన దానికంటే డబుల్ అన్నా ఇవ్వాలి. అసలు మీరు అసలు చెప్పిందే ఇవ్వాలా? డబల్లో కూడా ఏదో 20% కూడా ఇవ్వాలి మీరు చెప్పిన 2 సంవత్సరాల్లో కలిపి. కానీ వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు చూడండి సార్, రెట్టింపు సంతోషం. అన్నదాత అంటే ఈరోజు రెట్టింపు సంతోషంగా ఉన్నట్టు ఏం చేయాలో తెలియట్లేదని వాళ్ళ హెడ్డింగ్లు. దీనికోసం కోట్లాది రూపాయలు దుబారా.